లోకేష్ లాగే ఇక జగన్ కూడా ప్రకటన చేయాలేమో. ఎంత ఎక్కువ కేసులుంటే అన్ని పదవులు ఇస్తాను మీకు అని చెప్పేసి. కాకపోతే యోగాళం అప్పుడు అట్లాంటి హామీలు ఇచ్చిన తర్వాత అనేక మంది ఎదురు తిరిగారు, కేసులు పెట్టించుకున్నారు. ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. పాపం ఒళ్ళంతా చీరించుకున్నటువంటి పట్టాభికి కూడా వచ్చింది నామినేటెడ్ పదవి. అట్లాంటివి ఉంటది రాజకీయాల్లో. ఇప్పుడు అంబటి రాంబాబు తెగిస్తున్నాడు. అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు తెగించి మాట్లాడుతున్నారు. వరుసబెట్టి కేసులు ఎదుర్కొంటున్నారు. మరొక కేసు అంబటి రాంబాబు మీద. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పెమ్మసాని చంద్రశేఖర్ని విమర్శించారు అన్నటువంటిది. కార్టూన్ వేస్తారు ఈనాడు జ్యోతులు, రోజు జగన్ మీద వేస్తూనే ఉంటారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలా? సెటైర్కి, డీప్ ఫేక్కి వీళ్ళైతే ఏకంగా ప్రకాశం బ్యారేజీని పడవలతో గుద్దేసి కృష్ణా డెల్టాని కొట్టేయాలన్నటువంటిది వార్తలు రాసినటువంటి వాడు, అంతకంటే నీచమైనటువంటి, అంతకంటే విచిత్రమైనటువంటి సంబోధన ఉంటుంది. వాళ్ళు కదా మోసం చేసేటటువంటిది. ఇకపోతే ఇది జగన్ మీద, భారతి మీద ఎన్ని వీడియోలు ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళే. అంటే మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురు వాళ్ళు చేస్తే విచారం అని చెప్తే ఇవాళ బాగానే ఉంటుంది. రేపు ప్రభుత్వం మారితే ఏమవుతుంది? ఇట్లాగే పట్టుకుంటారు. మనం నేర్పింది అవతల వదిలేస్తాడా? ఆలోచించుకోరక్కర్లేదా?